హాయ్ ఫ్రెండ్స్. గూగుల్‌లో మనము ఆర్‌జీయూకేటీ బాసర అని టైప్ చేసి ఆర్‌జీయూకేటీ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కింద స్క్రోల్ చేసిన తర్వాత అడ్మిషన్స్ అని ఉంది కదా, యూజీ అడ్మిషన్ 2025-26 దాని మీద క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక అడ్మిషన్ 2025-2026 ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఇష్యూ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆన్లైన్ 31/05/2025, లాస్ట్ డేటు 21/6/2025 లాస్ట్ డేటు. ఇక సబ్మిషన్ ఇది లాస్ట్ డేట్స్ పేపర్స్ ఎంపీసీ హ్యాండిక్యాప్డ్, సిఏపి, ఎన్సిసి స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు ఇది మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనము లెటర్ పంపించాలి. ఈ డేట్కి ఇది మనం సెలక్షన్ లీస్ట్ వస్తుంది. ఫేజ్ 1 కౌన్సిలింగ్ 7/7/2025 రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము అప్లై ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్. మనం జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్ అప్లై చేసుకుని, ఇదేమో ఎన్ఆర్ఐలు ఇది అప్లై చేసుకునేది. నేను అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుంటే ఇలా ఓపెన్ అవుతుంది. యూజీ అడ్మిషన్ 2025-26 ఇంపార్టెంట్ నోటీస్. ఎనీ టెక్నికల్ క్యూరీస్, పేమెంట్స్ ఫెయిల్యూర్ కాంటాక్ట్. ఇది ఏమైనా పేమెంట్ ఫెయిల్యూర్ అయితే కాంటాక్ట్ చేయాలి. సండే హాలిడే ఉంటుంది. ఫెయిల్డ్ అమౌంట్ విల్ బి రిఫండ్ 5 వర్కింగ్ డేస్. రిఫండ్ ఎప్పుడు వస్తుంది? 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఓకే. ఇక అప్లికేషన్ సబ్మిషన్, అప్లికేషన్ పేమెంట్, నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మనం డీటెయిల్స్ ఏదైనా అర్థం కాకుండా ఇది చదువుకొని తెలుసుకోవాలి. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ ఇది ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్. ఇది మనం ఐడి కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ సబ్మిషన్కి వెళ్ళిపోదాం. ఇట్లా వస్తుందండి. సర్చ్ డీటెయిల్స్ మనము 10th క్లాస్ బోర్డు, మనము 10th క్లాస్ బోర్డు టీజీఎస్ఎస్సి ఏపీఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, అదర్స్ మనం ఏది చదువుకుంటే నేను ఎగ్జాంపుల్గా టీజీఎస్ఎస్సి అనుకుంటున్నా. ఒక ఆల్ టికెట్ నెంబర్ కొట్టేద్దాం. ఆల్ టికెట్ నెంబర్ కొట్టాను. ఆల్ టికెట్ నెంబర్ ఒకటి ఇక ఓపెన్ అయింది. మనము ఇక్కడ క్యాంపస్ సెలెక్షన్, ఫస్ట్ మనము చేసేది క్యాంపస్ సెలెక్షన్. మనం 2 క్యాంపస్లు ఉన్నాయి కదా, బాసర, మహబూబ్ నగర్ అనేది కొత్తగా అయింది. బాసర సెలెక్షన్ నేను ఫస్ట్ ఇచ్చుకుంటున్నాను. సెకండ్ ఆప్షన్ మహబూబ్ నగర్లో
ఇచ్చింది ప్రిఫరెన్స్. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. ఏం లేదు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. పాస్ 25. ఇక్కడ పాస్ ఇయర్, రెగ్యులరా సప్లిమెంటరా. ఇక్కడ మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ ఇచ్చేద్దాం. హాల్ టికెట్స్ ఇచ్చేస్తే ఇక నేమ్, అది హాల్ టికెట్ నెంబర్ కొట్టిన డీటెయిల్స్ ఇక్కడ ఫీడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఫీడ్ అయిపోయినాయి. ఇక పాస్, ఇక మార్క్స్తో సహా మొత్తం ఫీడ్ అయిపోయినాయి. తెలంగాణ అయితే తెలంగాణ, 10th క్లాస్ డేట్స్ ఇక్కడ మీరు ఎక్కడన్నా తెలంగాణ వస్తే తెలంగాణ ఇక్కడ చేసుకోవాలి. స్కూల్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. స్కూల్ నేము తెలంగాణ. 10th క్లాస్ డిస్టిక్, ఏ డిస్టిక్లో మీరు 10th కంప్లీట్ చేశారు. మెయిన్ ఇది ఇక గవర్నమెంట్ రెసిడెన్షియలా, ప్రైవేటా, అదర్సా. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ అయితే రెసిడెన్షియల్ అయితే రెసిడెన్స్. కేటగిరీ ఏది, బీసీ వెల్ఫేరా, గవర్నమెంట్ స్కూలా, కస్తూర్బాగా, మైనారిటీ స్కూలా, మోడల్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, రెసిడెన్షియల్ స్కూల్సా, సోషల్ వెల్ఫేర్ స్కూల్సా, జిల్లా పరిషదా, ఏదైతే ఏది. ఇది లేడీస్, ఇది పర్సనల్ డీటెయిల్స్ అన్నట్టు. మేల్ అయితే మెయిల్, లేడీస్ అయితే లేడీస్. ఇక నంబరు, ఆల్టర్నేట్ నంబరు, మీ మెయిల్ ఐడి. ఓసీ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీఆర్, ఎస్టీ, ఫిజికల్ ఎస్ఆర్ నో, మదర్ టంగ్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఏదైతే ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, అదర్స్ మైనారిటీ అండ్ హిందూ, ముస్లిం, ఏదైతే ఏది సెలెక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత 1 lakh ఉందా, మనము ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, 1 lakh, 2 lakh, అదర్స్. ఆధార్ నంబరు, అపేర్ ఐడి, క్యాప్ నో అయితే నో, ఎస్ అయితే ఎస్. దేశభద్రకు సంబంధించిన వాళ్ళైతే ఇది, ఎన్సీసీ సంబంధించిన పిల్లలైతే ఇది, స్పోర్ట్స్ భద్రతకు సంబంధించిన పిల్లలైతే ఇది, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ ఎస్ అని పెట్టాలి. స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు మనము స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద రిజిస్టర్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ అన్న రిజిస్టర్ పోస్ట్. డీటెయిల్స్ అంటే మనం పర్సనల్ ఎక్కడ ఉంటాం అనేది, అడ్రస్, స్టేట్, విలేజ్, టౌను, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్రీవియస్ స్కూల్ అంటే మనం 3 నుంచి ఎక్కడ చదివిన స్కూల్ నేము, స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్, స్కూల్ డిస్టిక్ ఏదని, 3 నుంచి 9 వరకు చదివిన స్కూల్ అడ్రస్లు, స్కూల్ స్టేట్ ఏది, డిస్టిక్ ఏది ఎంట్రీ చేయాలి. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అంటే మీరు ఎక్కడ ఓయూ ఏరియానా, తెలంగాణ, అన్రిజర్వ్డ్ తెలంగాణ, ఎక్కడైనా లోకల్, నాన్ లోకల్స్, అదర్ స్టేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం తెలంగాణ అయితే ఇక్కడ ఓయూ ఏరియా అనుకుంటున్నా, తెలంగాణ అనుకుంటున్నా, లోకల్ అనుకుంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మనం నంబర్ కొట్టిందా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉందో, ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ నేను ఓసీ అని ఇచ్చేసి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసింది. అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఎంత అని ఇక్కడ మెన్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ అమౌంట్ ఎంత అని. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టిందని మెన్షన్ అవుతుంది.
ఇక్కడ మెన్షన్ అయింది చూడండి. అక్కడ ఓసీ అనేది ఫిల్ చేసినాడు. ఇక్కడ ఓసీకి అమౌంట్ ఎంత ఉందో, ఓసీకి 500, ఎస్ఎస్బిసికి 400 అనుకుంటున్నా. అక్కడ చూడండి నోటిఫికేషన్లో ఎంత వస్తే అమౌంట్ అంత కట్టాలి. ఇక్కడ ఫోటో ఇక ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ ఇక ఏమి ఫిల్ చేయాలి, ఫస్ట్ క్యాంపస్ సెలెక్షన్ చేసిన తర్వాత బోర్డ్ డీటెయిల్స్ అన్నీ అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ డీటెయిల్స్ మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టిందాడు ఇవన్నీ వచ్చేస్తాయి. మనం జస్ట్ ఇక్కడ మనం స్కూల్ నేము, తెలంగాణ, డిస్టిక్ ఏది, గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఏది అనేది, ఇలా పర్సనల్ డీటెయిల్స్ ఏమున్నాయి, మన ఫోన్ నంబర్లు ఇంపార్టెంట్ ఫోన్ నంబర్లు, మన ఆల్టర్నేట్ ఫోన్ నంబర్లు, ఇదేమో ఆధార్ నంబరు, అపేర్ ఐడి, ఇక్కడ స్టేట్ తెలంగాణ ఏది, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. ఇక్కడ మళ్ళీ హయత్ నగర్ విలేజ్ అంటే హయత్ నగర్ అని రావాలి. పిన్ కోడ్ నంబరు హయత్ నగర్, పిన్ కోడ్ నంబర్ ఇట్లా ఇవన్నీ ఎంటర్ చేసినాక స్కూల్ మనం ఎక్కడ చదివినాం, థర్డ్ క్లాస్ ఎక్కడ చదివిన స్కూల్ నేము, తెలంగాణ అయితే తెలంగాణ, థర్డ్ క్లాస్ ఎక్కడ చదివితే అక్కడ ఖచ్చితంగా అదర్ అయితే అదర్ ఇక్కడ ఉంది కదా, అదర్ అయితే అదరు, ఇక మన డిస్టిక్లో ఎక్కడ చదివితే అక్కడ. ఇప్పుడు మనం ఫోటో అప్లోడ్స్కి వచ్చినాం కదా, ఫోటో ఇక్కడ మనం ఏదైనా ఫోటో ఉంటే అప్లై చేసుకోవాలి, అప్పుడే వెళ్ళిపోతుంది. అది ఎట్లా 4 MBPS జేపీఈజీ పిఎన్జిలో ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఎస్ఎస్సి మార్క్స్ మేము 4 MBPS పీడిఎఫ్లో ఉండాలి. అప్లోడ్ స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్, అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 MBPS ఉండాలి. అప్పుడు లాస్ట్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి. సేవ్ అని క్లిక్ చేయాలి. చేస్తే మనం సేవ్ అని అన్నీ వెరిఫై చేసుకుని అన్నీ మొత్తం వెరిఫై ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయని నేను ఫిల్ చేయలేదు. వెరిఫై ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా అన్నీ చూసుకోవాలి. ప్రతి దాంట్లో ఫిల్ ఉండాలి. ఇవన్నీ ఫిల్ ఉండాలి. మొత్తం టోటల్ అన్ని ఫిల్ ఉండి ఆల్రెడీ అన్నీ మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసినాక వెరిఫై చేసుకొని సబ్మిట్ కొట్టడానికి ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది. అప్లికేషన్ ఐడి మనం ఇక్కడ పేమెంట్కి చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఐడి, ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ ఐడి, ఇక్కడ అప్లికేషన్ ఐడి కొట్టి పేమెంట్ చేయాలి. అప్పుడు ఆ తర్వాత పేమెంట్ కొట్టిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ ఆల్రెడీ వస్తుంది. మనం ప్రింట్ ఇక్కడ ఒకసారి ప్రింట్ మిస్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.